హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎకానమీలోని థర్డ్ సెక్షన్లో కుల అసమానతలు అనే టాపిక్ నుండి కొన్ని బిట్స్ చూద్దాం. సో ఇవి మనకు పాలిటీలో వస్తాయి, అలాగే సోషాలజీలో వస్తాయి, అలాగే మనకు ఎకనామీలో వస్తాయి. సో కాబట్టి ఈ మూడు సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, కులం అనేది ఒక సజాతీయ సమూహం లేదా సజాతీయ సమూహాల మొత్తం అని నిర్వచించినది ఎవరు? కులం అనేది ఒక సజాతీయ సమూహం లేదా సజాతీయ సమూహాల మొత్తం అని నిర్వచించినది ఎవరు అన్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు బ్లంట్. సో బ్లంట్ అనే వారు మనకి యొక్క కులం అనేది ఒక సజాతీయ సమూహం అని తెలపడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మన రెస్లే ఏం చెప్పడం జరిగిందంటే, కులం అనేది ఒక ఏకరూపకథల సముదాయం అని చెప్పడం జరిగింది. కులం అనేది ఒక ఏకరూపకథల సముదాయం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా లూన్బర్గ్ చూసినట్టయితే ఇతను కులం అనేది ఒక బంధిత సమూహంగా చెప్పడం జరిగింది. కులం అనేది ఒక బంధిత సముదాయంగా ఇతను చెప్పడం జరిగింది. అదేవిధంగా బోగన్ అనే అతడు ఏం చెప్పినాడంటే, కులం అనేది వంశపారంపర్యంగా ఏర్పడిన ప్రత్యేకతలతో క్రమానుగత శ్రేణిలో అమర్చబడింది అని ఇతను చెప్పడం జరిగింది. కులం అనేది వంశపారంపర్యంగా ఏర్పడిన ప్రత్యేకతలతో క్రమానుగత శ్రేణిగా అమర్చబడిందని మనకు ఈ యొక్క బోగనే శాస్త్రవేత్త మనకు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? బ్లంట్. సో బ్లంట్ అనేవారు మనకు కులం అనేది సజాతీయ సమూహంగా తెలపడం జరిగింది. ఓకే. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, క్రింది వాటిలో జతపరచండి. క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ చూసినట్టయితే జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. సో వాటిని కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనకు పౌర హక్కుల రక్షణ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది? మనకు 1976. ఓకే. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం అనేది మనకు అందరికీ తెలిసిందే, 1989. అదేవిధంగా కమ్యూనల్ అవార్డు. సో కమ్యూనల్ అవార్డు వచ్చేసి మనకు 1932. అదేవిధంగా మండల్ కమిషన్. సో మండల్ కమిషన్ చూసినట్టయితే మనకు ఇక్కడ 1979. సో ఇక్కడ 1979 అని పడాలి, 78 కాదు. సో 1979. సో మనకు మొరార్జీ దేశాయ్ కాలంలో సో మనకు ఈ యొక్క మండల కమిషన్ ఏర్పరచడం జరిగింది. ఎప్పుడు? 1979లో. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు? A2 B4 C1 D3. ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించమంటున్నాడు. సో అవి ఏంటో కనుక చూసినట్టయితే, సోషల్ అపార్థైడ్ అనేది మొదటిగా దక్షిణాఫ్రికాలో కనబడింది అన్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో మరి సోషల్ అపార్థైడ్ అంటే ఏంటి? సో సోషల్ అపార్థైడ్ అంటే ఏంటంటే మనకు నిమ్న వర్గాల వారిని బలవంతంగా బలమైన సమాజం నుండి వేరుపరిచే లక్షణాన్ని యొక్క సోషల్ అపార్థైడ్ అంటాం. సోషల్ అపార్థైడ్ అంటే ఏంటంటే, సో నిమ్న వర్గాల వాళ్ళని బలవంతంగా బలమైన సమూహం నుండి వేరుపరిచే లక్షణాన్ని సోషల్ అపార్థైడ్గా చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకు ఈ యొక్క సోషల్ అపార్థైడ్ అనేది మనకు మొదటిగా దక్షిణాఫ్రికాలో కనబడింది. ఎప్పుడంటే 1948లో. సో 1948లో, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే, మనుస్మృతి వర్ణ వ్యవస్థను సమర్థించింది. అన్నాడు. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో మనుస్మృతి వర్ణ వ్యవస్థను సమర్థించడం వల్ల మనకు ఆ తర్వాత కాలంలో కుల వ్యవస్థ అనేది బలపడి సో సామాజిక వెలికి కారణమైందని చెప్పుకుంటాం. సో ఇది మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత మండల కమిషన్ ప్రకారం ఓబీసీల శాతం. సో మండల కమిషన్ ప్రకారం ఓబీసీల శాతం ఎంత అంటే 52%. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత మన దేశంలో రిజర్వేషన్లు మరియు కోటా తిరోగామి వ్యవస్థకు ఉదాహరణ. మన దేశంలో రిజర్వేషన్లు మరియు కోటా అనేది తిరోగామి వ్యవస్థకు ఉదాహరణ అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. అయితే తిరోగామి వివక్షత అంటే ఏంటిది? సో తిరోగామి వివక్షత అంటే ఏంటంటే మనకు ఆధిక్య కులాల వారిని ఎక్కువ కులాల వారిని వ్యతిరేకించి మనకు నిమ్న వర్గాల వారిని బలహీన వర్గాల వారికి బాసటగా నిలవడం. సో ఆధిక్య కులాల వారిని వ్యతిరేకించి నిమ్న కులాలకు బాసటగా నిలవడాన్ని మనం తిరోగామి వివక్షతగా చెప్పుకుంటాం. అయితే మన దేశంలో రిజర్వేషన్లు మరియు కోటా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు, దేనికి? తిరోగామి వివక్షతకు. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్లయితే, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు తీసుకొచ్చినది ఇందిరాగాంధీ. మనకు ఇది కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ మనకు అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1 2 3 4 5. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఆప్షన్ డి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఇక్కడ చూడండి, క్రింది వాటిలో కులాల మధ్య నిర్మాణాత్మక దూరాన్ని నిర్వచించడానికి తోడ్పడేది ఏది? క్రింది వాటిలో కులాల మధ్య నిర్మాణాత్మక దూరాన్ని నిర్వచించడానికి తోడ్పడేది ఏది అన్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి స్వచ్ఛతా మాలిన్యం అనేది కులాల మధ్య నిర్మాణాత్మక దూరాన్ని నిర్వహించడానికి తోడ్పడేదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ డిగా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ సరికాని కాదు, ఇది సరైన అని గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇక్కడ చూసినట్టయితే డొమినెంట్ కాస్ట్ ఇన్ రాంపురా
ఈ గ్రంథ రచయిత ఎంఎన్ శ్రీనివాస్. సో డొమినెంట్ కాస్ట్ రాంపుర గ్రంథ రచయిత వచ్చేసి ఎంఎన్ శ్రీనివాస్, ఇది మనకు రైటే. ఆ తర్వాత ప్రస్తుతం దేశంలో కనబడుతున్నది కుల రాజకీయాలే అన్నది దీపాంకర్ అన్నాడు. సో ప్రస్తుతం కనబడుతున్నది ఈ దేశంలో కుల రాజకీయాలు అన్నది ఎవరంటే దీపాంకర్, ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత విఏ శివ అయ్యదురై ప్రకారం కుల రాజకీయాల వల్లనే దేశంలో శాస్త్రీయ నవకల్పనలు పరిశోధనలు వెనుకబడుతున్నాయి. విఏ శివ అయ్యదురై ప్రకారం కుల రాజకీయాల వల్లనే మన దేశంలో శాస్త్రీయ నవకల్పనలు పరిశోధనలు వెనుకబడడం జరుగుతుంది, ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. ఆ తర్వాత క్యాస్ట్ ఇన్ ఇండియా పాలిటిక్స్ గ్రంథ రచయిత వచ్చేసి రజనీ కొఠారి. క్యాస్ట్ ఇన్ ఇండియా పాలిటిక్స్ గ్రంథ రచయిత రజనీ కొఠారి, మనకు ఇది కూడా రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు 1 2 3 4. సో అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ మనకు ఆల్ ఆఫ్ దిస్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు, ఆల్ ఆఫ్ దిస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే 68వ NSSO రౌండ్ ప్రకారం దేశంలోని వివిధ కులాలను వాటి లింగ నిష్పత్తులతో జతపరచండి. 68వ NSSO రౌండ్ ప్రకారం దేశంలోని వివిధ కులాలను వాటి లింగ నిష్పత్తులతో జతపరచమన్నాడు. అదేంటో కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క 68వ రౌండ్ ప్రకారం ఎస్టీ కులం యొక్క లింగ నిష్పత్తి ఎంత అంటే మనకు 1949. ఆ తర్వాత ఎస్సీ కులాల వారి లింగ నిష్పత్తి ఎంత అంటే 1951. ఆ తర్వాత చూసినట్టయితే నెక్స్ట్ ఓబీసీ. సో ఓబీసీలు ఎంత అంటే 1955. ఆ తర్వాత ఓసీలు ఎంత అంటే 1929. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది A2 B4 C1 D3. A2 B4 C1 D3. A2 B4 C1 D3. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు ఓవరాల్గా చూసినట్టయితే ఓవరాల్గా లింగ నిష్పత్తి 1946గా ఉంది ఈ యొక్క 68వ రౌండ్ ప్రకారం. NSO సూచించిన ఈ యొక్క 68వ రౌండ్ ప్రకారం మనకు టోటల్గా 1946గా ఉండడం జరిగింది. సో ఇందులో మనకు ఎస్టీ యొక్క లింగ నిష్పత్తి 1949, ఎస్సీ 1951, ఓబీసీ 1955, ఓసీ 1929గా ఉంది. ఓకేనా, సో మనకు ఇది రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.